ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి అవకాశాలను అందించేటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. చతుర్థ భావంలో అనగా కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల, గురువు ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేపడతారు, విజయవంతంగా పూర్తి చేస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, విద్యా రంగాలకు సంబంధించిన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. షష్టమంలో కన్యారాశిలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతోషంగా ఈ వారంలో కాలం గడుపుతారు. అష్టమంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల జన సహకారము, నూతన అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. ఈ వారంలో కూడా రాహు అలాగే సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో వృశ్చిక రాశిలో రవి సంచారం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.